ప్రతిరోజు విష్ణు సహస్రనామము వినడం వల్ల జరగబోయే 5 అద్భుతాలు. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎవరు గాని ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారము. సర్వం శివం శివం సర్వం. కలియుగంలో ప్రతి ఒక్కరికి వెంటాడే సకల కష్టాలు, అనేక ఇబ్బందులు చాలా ఉంటాయి. కలియుగంలో మనకు మానవుడు అన్నాక సుఖాలు దుఃఖాలు రెండూ ఉంటాయి. ఈ కష్టాలను ఎదుర్కోవాలి, ధైర్యంగా తట్టుకునే శక్తి కలగాలి, ధైర్యం ఇవ్వాలి అంటే కేవలం ఒక్క పరిష్కారమే ఉంటుంది. అదే భగవంతుని యొక్క స్మరణ, అదే శ్రీ మహావిష్ణు స్మరణ. ఎవరైతే భగవంతుని స్మరణ ప్రతిరోజు చేస్తారో అటువంటి వారికి ఎటువంటి కష్టము ఉండదు. ఒకవేళ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా. అది కూడా భక్తిగా నమ్మకంగా చేస్తేనే. ఇది దృష్టిలో పెట్టుకోండి. మహాభారతంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు 1000 నామాలు బోధించాడు. అదే విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామము ప్రతిరోజు వినడం వల్ల మీకు 5 అద్భుతాలు జరుగుతాయి. దాంతో మొట్టమొదటిది శనిగ్రహ దోష నివారణ. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషం ఉంటుంది. చాలా మంది భయపడిపోతారండి. ఏలినాటి శని ఉంటే ఏమైపోతుందో, అర్ధాష్టమ శని, అష్టమ శని వల్ల ఏం కలుగుతుందో అని. దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటికి పరిష్కారం ఉంటుంది. కావున ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం వల్ల మీకు శనిగ్రహ దోష నివారణ నుంచి విముక్తి కలుగుతుంది. ఇది 100% గ్యారంటీ. భక్తితో చేయండి, నమ్మకంతో చేయండి, సంకల్పంతో చేయండి. ఖచ్చితంగా ఆ గ్రహ దోష నివారణ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. రెండవది రోగ నిరోధక శక్తి, సంపూర్ణ ఆరోగ్యం. ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనం బయట వెళ్ళి కష్టపడి సంపాదించి ఇంటికి చేర్చచ్చు. కానీ ఆరోగ్యం లేకపోతే ఏ పని చేసే తప్పదు. కావున సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ఈ విష్ణు సహస్రనామం చదవాలి. విష్ణు సహస్రనామంలో చివరిగా నామం ఉంది. విష్ణు సహస్రనామంలో చివరి ఒక నామం ఉంది. రోగార్తో ముచ్చేత్ రోగాత్, బద్ధో ముచ్చేత్ బంధనాత్ అని. ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ విష్ణు సహస్రనామం చదివితే అన్ని ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామం చదివితే మీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని మనకి ఈ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏదమంటే ప్రశాంతత. ప్రతి కుటుంబంలో ప్రశాంతత ఉండాలి. ప్రశాంతత లేనిది మనకేమీ అవ్వదు. కుటుంబంలో ఏ ఒక బాధ వచ్చినా అందరూ ఇబ్బంది పడిపోతారు, ఆ కుటుంబంలో ఉన్న మనుషులందరూ. కావున ఈ ప్రశాంతత కోసం మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా పారాయణం చేయండి. మీకు ప్రశాంతత దొరుకుతుంది. మరియు ఏకాగ్రత శక్తి భగవంతుడు మనకు కలిగిస్తాడు. అదండి విష్ణు సహస్రనామం ఉన్న పవర్. చివరిగా లక్ష్మీ కటాక్షం. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం. అప్పుల బాధ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా మందికి. ఈ మధ్య చూస్తూ ఉంటామండి. ఈ అప్పుల బాధ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా చేయడం మహాపాపం. నేను చెప్పాను కదా, దేనికి మనము భయపడకూడదు. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. అదే భగవంతుని యొక్క తత్వం. భగవంతుని పాదాలు పట్టుకుంటే లభించని మార్గం ఏది ఉండదు. ఆయన పాదాలు పట్టుకుంటే ఏదో ఒక మార్గాన్ని కల్పిస్తారు. ఎవరి రూపంలో ఒక మార్గాన్ని మనకు కల్పిస్తారు. ఉదాహరణకు మనం భగవద్గీతలో చెప్పుకోవచ్చు. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఏదో ఒక రూపంలో అవతరిస్తాను అని. అలా
మనకి ఏ సమస్య వచ్చినా కూడా భగవంతుని పాదాలు పట్టుకుంటే ఏదో ఒక రూపంలో మనకి దారి చూపిస్తాడు భగవంతుడు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం, చాలా అవసరం, అందరికీ తెలుసది. ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి, డబ్బు నిలవలేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. దానికి విష్ణు సహస్రనామమే పరిష్కారం అని చెప్పవచ్చు. మీరు కావాలంటే చూడండి, 41 రోజు పాటు మీరు విష్ణు సహస్రనామము పారాయణం చేయండి. మీ ఇంట్లో లక్ష్మీ తాండవం ఆడుతుంది. దీనికి ఉదాహరణ నేనే. ఒక కార్తీక మాసంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేశాను. నాకు కావలసిన ధనం కూడా భగవంతుడు సంకల్పించాడు. మీరు కూడా పారాయణం చేయండి, భక్తితో చేయండి, తప్పులు లేకుండా చదవండి. ఇది ముఖ్యం. తప్పులు చదివి మనము చేస్తే ఆ ఫలితం రాదండి. తప్పులు లేకుండా నిదానంగా చదవండి. ఈ విష్ణు సహస్రనామం చదవడం కోసం మనం కేవలం 20 నిమిషాల పాటు కేటాయిస్తే చాలు ప్రతిరోజు. ఇది దృష్టిలో పెట్టుకోండి. తప్పులు చదవకండి, స్పీడ్గా చదవకండి, నిదానంగా చదవండి. చదివే ముందు మీరు దేనికి చదువుతున్నారు అనేది ఒక సంకల్పం చేసుకోండి. అది మనకు ఇంపార్టెంట్ సంకల్పం కదా. కావున సంకల్పంతో చేయండి. శివాలయంలో చేస్తే ఇంకా విశిష్టత పెరుగుతుంది. ఇంట్లో చేస్తే కూడా బాగుంటుంది, కానీ శివాలయంలో చేస్తే ఇంకా విశిష్టత, ఇంకా పవర్, శక్తి ఎక్కువ వస్తుంది. శివాలయంలో విష్ణు స్మరణ, విష్ణు ఆలయంలో శివస్మరణ చేస్తే చాలా పవర్ఫుల్, శక్తి చాలా పెరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. కావున ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండదు, సమయానికి మీకు డబ్బు అందుతుంది. చివరిగా మనము కుటుంబ సౌఖ్యం. కుటుంబంలో ఐక్యత ఉండాలి కదా. ఒకరికి ఒకరు ఐక్యత లేకపోతే ఆ కుటుంబంలో ఏ పని జరగదు. కావున కుటుంబంలో ఐక్యత, అందరూ ఒకే మాట మీద ఉండాలి అని ఒక సంకల్పంతో మీరు విష్ణు సహస్రనామం చదివితే కుటుంబంలో ఐక్యం కూడా ఉంటుంది. ఇది అండి విష్ణు సహస్రనామం యొక్క ఉపయోగాలు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను భావిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, కమెంట్ రూపంలో ఓం నమో నారాయణ అని కమెంట్ చేయండి. ఎవరు అయితే విష్ణు సహస్రనామం యొక్క ఫలితాన్ని పొందినారో వారికి కూడా కమెంట్ చేయండి. మీ అందరికీ ఆ విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థన. స్వస్తి.